కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే ప్రజాధనంతో ప్రభుత్వ సంబరాలు చేసుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 రోజుల్లో గ్యారెంటీలు పూర్తి చేస్తామని, సంవత్సర కాలంలో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇవాళ ఒకటే ఆలోచన పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు. మేము పొయ్యి నుంచి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది మా పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడతాం అనుకుంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలిని, 6 హామీలని, 6 గ్యారంటీలని మేము మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఓటేస్తే ఇవాళ మేము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. మాకు ఏ విధంగా కూడా ఇవాళ మేలు జరగడం లేదు, ఇంకా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు గోస వెలగుచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ మండలంకి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా, ఏ మహానగరం హైదరాబాద్ లాంటి సిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాలో కూడా ఇవాళ అరాచకం. ఎక్కడ పోయినా కూడా ప్రజలు గోడు వెలబోసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మారిందే తప్పితే అరాచకాలు మారలేదు, మా పరిస్థితులు మారలేదు, ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి మేము చెప్తా ఉన్నాం, ఇవాళ రైతులు హరిగోస పడతా ఉన్నారు. ఈ రోజుకి ఏ బియ్యంకి బోనస్ పడుతుంది, ఏ బియ్యంకి బోనస్ పడదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మోసం చేస్తారని వాళ్ళు అనుకోలే. ఆ రోజే చెప్పింటే కేవలం సన్నాలకే ఇస్తామని చెప్తే అందరు సన్నాలు వేసుకునేటోళ్ళు. ఇవాళ దొడ్డు వడ్లు వండించుకునే వారు రైతులు ఎక్కడికి పోవాలా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల గారడితోని ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. కేవలం మాటల గారడి చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే కాకముందు తడిబట్టలతోని దేవుడి గుడిలకు పోయి ఆయన ప్రమాణాలు చేసి నన్ను గెలిపియండి, గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో నేను 100 రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తాను. మరి సత్యనారాయణరావు గారికి మరి దేవుడంటే భయం లేదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతలేడు? ఎందుకు హామీలను పూర్తి చేశారు? 100 రోజులు ఎప్పుడో గడిచింది. దేవుడు అంటే భయం ఉంటే ఇవాళ ఆయన బయటికి వచ్చి ఆ దేవుడికి క్షమాపణ చెప్పాలి, ఓట్లేసినటువంటి ఓటర్ మహాశయులకి క్షమాపణ చెప్పాలి. నేను ఏదో అనుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పోయినా కానీ నా చేతనైతే లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్తానైనా సరే భూపాలపల్లిలో ఆయన మీద ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ బైక్ యాత్రలు నిన్న ప్రారంభించడం జరిగింది. ఆ భాగంగానే ఇవాళ మొగుళ్లపల్లి, టేక్మట్ల మరియు చిట్యాల మండలాల్లో ఈ బైక్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. గత ప్రభుత్వం గతంలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఏమి నెరవేర్చలేదు. ప్రజల ప్రభుత్వం కాదు, ఏదో మార్పు కావాలని ప్రజలు కోరుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఇచ్చిన హామీలు, వారు ఎన్నికల్లో వారు మేనిఫెస్టోలలో పెట్టినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు ఏవి నెరవేర్చకపోవడం. ఓ దిక్కు చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ అన్నారు, అది ఇవ్వలేదు. మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. పోగా మహిళలకు ప్రతి మహిళ గృహిణికి 2,500 చొప్పున పెన్షన్ ఇస్తాన్నారు, అవి ఇవ్వలేదు. ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో వారు ఇస్తా అన్నటువంటి పెన్షన్లు 4,000కు పెంచుతామని ఇష్టానుసారంగా చెప్పి అవి ఇప్పుడు నెరవేర్చకపోవడం. మీరు మరి మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి 100 రోజులలో మీరు పూర్తి చేస్తా అన్నారు, మరి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా మీరు పూర్తి చేయలేదు. ఖబర్దారని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో మీరు ఇవన్నీ ప్రజలకు అందజేయాలి. లేని పక్షాన మా బీజేపీ పార్టీ ఎక్కడికక్కడికి మిమ్మల్ని కట్టడి చేసి ప్రజలకు ఇప్పించే వరకు మేము వదిలిపెట్టేదే లేదు అని మేము ఈ శాఖ భూపాలపల్లి శాఖ తరఫున తెలియజేస్తున్నాం.